మదిమరువదేని రూపం పార్ట్ 17. ఏంటే ఈ బొక్కలు అని పంటికాకులను చూపిస్తూ అడుగుతాడు గౌతమ్. మరేం చెయ్యనురా, నువ్విలా షాక్ల మీద షాక్లు ఇస్తే నా రియాక్షన్ ఇలానే ఉంటుంది అని కన్ను కొట్టి పెక్కిస్తుంది. ఆమె నుదుట మీద ముద్దు పెట్టి రెడీనా అంటాడు. నేనెప్పుడో రెడీ మైకి. నవ్వుతూ ఆమె బుగ్గల్ని ముద్దాడి పెదవుల రుచి చూస్తూ ఆమె తనలోకి అదుముకున్నాడు. నడుం మీద చీర పక్కకి పోవడంతో పైటని పూర్తిగా తప్పించి బుజ్జిబొడ్డుని కొరికి ఆమెలో ప్రకంపనలు రప్పించాడు. గౌతమ్ ప్లీజ్. ఏంటి అని ఆమె మాటలకి ఇంకా ఇంకా తన పెదవులకి పని చెప్పి ఇంద్రాణిలో సిగ్గు అనే పదార్థాన్ని సక్సెస్ఫుల్ గా బయటకు తీశాడు. జారిన పైటతో పాటు శారీని కూడా ఆమె ఒంటి నుండి దూరం చేసి తనకి చీరలా మారిపోయి ఆమెను చుట్టుకున్నాడు. వీపు మీద ఆమె గోళ్లతో చేస్తున్న గాయాలకి ఏమాత్రం తగ్గకుండా మెడ నుండి మొదలు నడుము వరకు అతని పంటిగాట్లతో అభిషేకం చేసి తన షర్ట్ మీద ఆమె చేతులు పెట్టి విప్పు అన్నట్టు చూస్తాడు. కష్టంగా ఆమె ఒక్క బటన్ విప్పుతుంటే వేగంగా ఊపిరి తీసుకుంటున్న ఆమె గుండెల మీద తన చూపు నిలిపాడు. తన షర్ట్ తీసేసి ఆమె మీదకి ఒడుగుతూ ఆమె రెండు చేతులు తన చేతులతో బెడ్ కి లాక్ చేసి పంటితో బ్లౌజ్ హుక్స్ తీయడం స్టార్ట్ చేశాడు. అతను చేసిన పనికి సిగ్గుతో కళ్ళు వాలిపోయిన ఆమెని నవ్వుతూ చూస్తూ పైభాగం నగ్నంగా మార్చి ఆమె శిఖరాలను లాలిస్తాడు. ప్లీజ్ రా, ఏదోలా ఉంది. ఎలా ఉంది అని మట్టుగా అంటాడు. తన పని తను చేస్తూనే కసక్కని కొరికేస్తాడు. అబ్బా కొరకురా, ఇప్పటికే వాళ్ళంతా ఘాట్లు పెట్టేశావు. మరి నన్ను కొరికినప్పుడు రివెంజ్డా? మరి నువ్విచ్చిన తిరిగి ఇచ్చేయాలి కదా, లేకపోతే లావైపోతే మళ్ళీ నువ్వే నన్ను మొయ్యాలి. అతని మాటకి ఇంకా గట్టిగా కళ్ళు మూసేస్తుంది. స్వీటీ, కళ్ళు తెరిచి నా వంక చూడు. ప్లీజ్ రా, నా వల్ల కాదు. మళ్ళీ కొరికేస్తాను. గబుక్కన మన కళ్ళు తెరిచి అతని వంక చూస్తుంది. కొంటెగా ఆమె వంక చూస్తూ ఇద్దరి వస్త్రాలు వేరు చేస్తాడు గౌతమ్. ఆమె సిద్ధంగా ఉందని అనిపించాక అందాలను ఆస్వాదిస్తూ ఆమెలోకి ప్రవేశిస్తాడు. ఆమె అరుపు బయటికి రాకుండా ఇద్దరు పెదవులు మూసేసి నొప్పికి ఆమె కళ్ళల్లో నీళ్లు జారితే వాటిని తన పెదాలతో ఆపేస్తాడు. ఐఎమ్ యువర్ స్వీటీ అని ఆమె చెవిలో హస్కీగా చెప్పి తన వేగాన్ని మెల్లిమెల్లిగా పెంచి ఇంద్రాణికి తన స్టామినా చూపిస్తాడు. ఇంద్రాణి కూడా గౌతమ్కి ధీటుగా పోటీ ఇవ్వడంలో నిద్రమ్మను దూరం చేసి ఇద్దరూ వేరే లోకంలో విహరిస్తారు తెల్లార్లు. గౌతమ్, ఏంటే? తెల్లారింది, వదలరా. వదలాలని లేదు స్వీటీ, పూర్తిగా ఎక్కేశావు. కొంచెం గ్యాప్ అయినా ఇవ్వరా. నైట్ నుండి కొరికి కొరికి ఘాట్లు పెట్టేశావు, మరీ బీస్ట్ లా తయారయ్యావు. ఏం చెయ్యనే, నిన్ను వదలకుండా నీ కొంగు కట్టేసుకున్నావు. ఇప్పుడు వదులు అంటే కష్టమే, కానీ నీకోసం 1 అవర్ గ్యాప్ ఇస్తా. ముందు ఇది ఫినిష్ చెయ్యని అని కన్ను కొట్టి ఆమెతో కేకలు పెట్టించి వదులుతాడు. ఆమెను ఎత్తుకుని వాష్రూమ్ లో వదిలి బాత్ టబ్ లో వాటర్ నింపి హాట్ వాటర్ లో ఆమెతో రిలాక్స్ గా కూర్చుంటాడు. స్వీటీ, హా, బాగా ఇబ్బంది పెట్టానా? ఇప్పటికైనా వదిలేవు, సంతోషం. ఆమె మాటలకి నవ్వుకొని తన ఒడిలోకి తెచ్చుకొని ఐ లవ్ యూ రా అని ఆమెని తన గుండెలకి హత్తుకుంటాడు. ఐ లవ్ యూ టూ మై కింగ్. ఈ ప్రాపర్టీకి నువ్వే లైఫ్ టైం కింగ్ వి అని నవ్వుతుంది. నీ చేతి స్పర్శకే నాలో ఆడతనం మొదలైంది, అది నీకే సొంతమైపోయింది. ఆమె మాటలకి నవ్వుతూ ఇంకా తనలోకి పొదుముకుంటాడు. ఇద్దరు ఫ్రెష్ అయ్యాక ఆమె కోసం స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ అని చేసి తినిపిస్తాడు. ఆమె పెయిన్స్ కి ఇబ్బంది పడుతుందని నిద్రపొమ్మని రూమ్ కి పంపేసి లంచ్ కి ఏదైనా స్పెషల్ గా చేయాలని తను ఇంద్రాణి కార్ తీసుకొని బయటికి వెళ్తాడు. ఆల్రెడీ విషయం తెలిసిన నీరజ్
కోపంలో విచక్షణ కోల్పోయి తనకి దక్కనిది ఎవరికి దక్కకూడదు అని ఇంద్రాణిని చంపాలని ఫామ్ హౌస్ కి వెళ్తాడు. అదే టైంలో గౌతమ్ కారులో వెళ్ళడం చూసి ఇంద్రాణి అనుకొని యాక్సిడెంట్ చేసేస్తాడు మనుషుల్ని పెట్టి. కానీ గౌతమ్ ఆ యాక్సిడెంట్ కి బలి అవుతాడు. సీరియస్ కండిషన్ లో ఉన్న అతని దగ్గరికి చేరుకునే ఇంద్రాణి బ్రెయిన్ సర్జరీ కోసం ముంబై తీసుకెళ్తుంది. కానీ గౌతమ్ గతం మర్చిపోవడంతో తన ప్రపంచం మొత్తం శూన్యంలా అనిపిస్తుంది. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ ఖతం. బాయ్ బాయ్ టాటా. ఇప్పుడు ప్రెసెంట్ లోకి వద్దాం. ఓకే, గౌతమ్ ని హాస్పిటల్ నుండి ముంబైలో ఒక నార్మల్ ఫ్లాట్ కి తీసుకెళ్తుంది ఇంద్రాణి. ఇంద్రా, ఏంటి గౌతమ్, ఇది ఎవరి ఫ్లాట్? మన అని నోటి వరకు వచ్చి నీదే అంటుంది. ఓ, మరి నాకెవరూ లేరా? ఎందుకు లేరు, ఈ చెల్లుందిగా అని జాను రావడంతో నేను నీ సిస్టర్ని అని నీరజ్ ని కూడా పరిచయం చేస్తుంది. జానుని కొత్తగా చూస్తూ నాకేం గుర్తు రావడం లేదు ఇంద్ర అని తల పట్టుకుంటాడు అర్జున్. సారీ గౌతమ్, నువ్వు ఇలా స్ట్రెస్ అవ్వకు అన్నయ్య, మెల్లిగా అన్ని గుర్తొస్తాయి, నువ్వు రెస్ట్ తీసుకో అని గౌతమ్ ని రూమ్ లోకి పంపి ఇంద్రాని బాధ చూడలేక ఆమె తన వడిలో పడుకోబెట్టుకొని ధైర్యం చెప్తుంది. నాకు ఏం అర్థం కావడం లేదు జాను, నువ్వే ఇలా అయిపోతే అన్నయ్యని ఎవరు చూసుకుంటారు? రిలాక్స్ స్వీటీ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. లేచి కూర్చొని ఏంటది? గౌతమ్ అన్నయ్యకి జరిగిన యాక్సిడెంట్ కావాలని చేశారు. నీరజ్ పరిస్థితి ఏంటో గెస్ చేయండి పిల్లలు. నువ్వు చెప్పేది నిజమేనా జాను? అవును స్వీటీ, నేను క్లియర్ గా చెక్ చేశాను. ఎవరో తెలిసిందా? తెలిసింది. ఎవరు జాను అని ఖంగుమంటుంది ఇంద్రాణి గొంతు. అప్పటికే నీరజ్ ఒళ్ళు చల్లబడిపోతుంది. ఆవేశంలో ఎంత పెద్ద తప్పు చేశాడో, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తున్న అతని ముందు నిలబడి, ఇదిగో వావి వరసలేని ఈ కుక్కే స్వీటీ యాక్సిడెంట్ చేసింది అని అంటుంది జాను నీరజ్ ని అసహ్యంగా చూస్తూ. ఏం మాట్లాడుతున్నావు జాను? నేను చెప్తాను స్వీటీ, వీడి నిజస్వరూపం అని వినిపించిన గొంతుకి డోర్ వైపు చూసిన ఇంద్రానికి రమణ గారు కనిపిస్తారు. ఆంటీ మీరిక్కడ అని ఆశ్చర్యంగా అంటున్న ఆమె మాటలకి భయపడకు. శారద గారికి విషయం తెలీదు, నేనొక్కదాన్ని వచ్చాను. అసలు ఏమైంది ఆంటీ? ఎందుకు జాను నీరజ్ ని బ్లేమ్ చేస్తుంది? బ్లేమ్ చేయట్లేదు స్వీటీ, కట్టుకున్న మొగుడి నిజ స్వరూపం తెలిసి మాట్లాడుతుంది. అంటే జాను చెప్పింది నిజమేనా? పచ్చి నిజం స్వీటీ, వీడు నిన్ను చెల్లిగా భావించలేదు, నీ శరీరం కోసం ఆరాటపడే కుక్కలా భావించాడు అని ఈ చొక్కటి పీగుతారు నీరజ్. అమ్మా, రే అరవకు, నీ గురించి తెలిసిన తర్వాత ఎంత అసహ్యంగా ఉందంటే ఇక్కడికిక్కడే నిన్ను చంపాలని ఉంది. కానీ నీకు శిక్ష వేయాల్సింది నేను కాదు, వాళ్ళిద్దరు అని జాను ఇంద్రాణిని చూపించి, స్వీటీ ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న చూశాక నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి, నీ తల్లిగా నేను చెప్తున్నాను. ఇప్పటికే ఏదో సెన్స్ చేసిన ఇంద్రాణి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చూస్తుంది. కొన్ని వీడియోస్ లో తన ఫోటోని ఇష్టం వచ్చినట్టు తాకుతూ కామంతో రగిలిపోయిన నీరజ్ ని చూసి ఆమె కళ్ళు ఎరువెక్కుతాయి. చిన్నప్పటి నుండి ఆమె ఫోటోతోనే కాపురం చేసిన అతని తీరుకి ఇలాంటి సైకోలు కూడా సమాజంలో ఉన్నారని నమ్మక తప్పదు ఇంద్రాణికి. అంతా చూశాక గౌతమ్కి యాక్సిడెంట్ చేసిన విషయం కూడా వీడియో తీసుకుని సేవ్ చేసుకున్న అతని తీరుకి సహనం అనేది పక్కన పెట్టి రమణి గారి వంక చూస్తుంది. నువ్వేం చేసినా నోరెత్తను స్వీటీ. ఈసారి జాను వంక చూస్తుంది.
మెడలో ఉన్న తాళి, నల్ల పూసలు తీసి తన బొట్టు, పువ్వులు తీసేసి ఆమెకి అనుమతినిస్తుంది జాను. అప్పుడొస్తుంది ఇంద్రాణి ఫేస్‌లో అదొక రకమైన నవ్వు. హరి. యెస్ మేడం. వీడిని ప్యాక్ చెయ్యి. ఓకే మేడం అని నీరజ్ గింజుకుంటున్నా తీసుకొని వెళ్ళిపోతాడు హరి విత్ ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే మీ కొడుకు బతుకున్నా ఇక మీరెప్పటికీ చూడలేరు. చచ్చిపోయిన వాడిని ఎలా చూడగలం స్వీటీ? కన్న కొడుకైనా వావి వరుసలు మర్చిపోతే శిక్షించాలి కానీ సమర్థించకూడదని రమణి గారిని చూస్తే తెలుస్తుంది ఇంద్రాణికి. జాను మాత్రం తన కడుపును తడుముకుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోకూడదు జాను. నీ లైఫ్ లో ఏది కరెక్ట్నో అదే చేస్తాను. అప్పటి వరకు నా అల్లుడిని జాగ్రత్తగా చూసుకో అని ఆమెను వేరే రూమ్ లోకి పంపి రమణి గారికి జరిగింది చెప్తుంది. వీడు కాకుండా ఇంకెవరు స్వీటీ? ఏమో ఆంటీ తెలీదు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ముందు గౌతమ్‌కి గతం గుర్తు రావాలి. అప్పుడు కానీ నేను ఎలాంటి స్టెప్ తీసుకోలేను. సరే నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను వంట చేస్తాను. మీరు జాను దగ్గరికి వెళ్ళండి ఆంటీ. నేను కుక్ చేస్తాను. అన్నా చెల్లెలికి స్ట్రిక్ట్ డైట్ ఇప్పుడు చాలా అవసరం అని చిన్నగా నవ్వి కిచెన్ లోకి వెళ్తుంది. తల్లిదండ్రులు ప్రేమగా పెంచిన నా కొడుకు లాంటి రాక్షసులు వాళ్ళు రాక్షసులవుతున్నా అమ్మా నాన్నలు లేకుండా పెరిగే నువ్వు మాత్రం నీ భర్త తప్ప మరో లోకం ఎరగవు. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది స్వీటీ అని మనసులో అనుకుంటారు రమణి గారు. అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసి గౌతమ్ కోసం జ్యూస్ తీసుకెళ్లిన ఇంద్రాణికి అతను ఏదో ఆలోచిస్తుండడం కనిపించి, గౌతమ్ రెస్ట్ తీసుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు ఇంద్రాణి. నిద్రపోతున్న టైంలో ఏవో డ్రీమ్స్ వచ్చాయి. వాటి వల్ల డిస్టర్బ్ అయ్యాను. ఆ డ్రీమ్స్ గురించి ఆలోచిస్తున్నా. ఆ డ్రీమ్స్ ఏంటి? నేను కార్లో వెళ్తున్నప్పుడు ఎవరో నా కార్ని కావాలని డాష్ ఇవ్వడానికి చూశారు. కానీ ఈలోగా ఇంకో కార్ కూడా నా కార్కి డాష్ ఇచ్చింది. రక్తపు మడుగులో ఉన్న నేను ఆ వ్యక్తి వైపు చూస్తుంటే మాస్క్ వేసుకున్న అతను నీ సొంతాన్ని నా సొంతం చేసుకుంటా అని వికృతంగా నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో నేను ఉలిక్కిపడి లేచాను. మొత్తం విన్న ఇంద్రాణి గౌతమ్ యాక్సిడెంట్ టైంలో జరిగినవి తనకి డ్రీమ్ గా వచ్చిందని అర్థమై గౌతమ్ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదని ఇదేదో మూవీ క్లైమాక్స్ లా ఉంది. గౌతమ్ ఇదివరకు బాగా మూవీస్ చూసేవాడివి కదా, అందుకే అలా వచ్చుంటాయని ఆ టాపిక్ అక్కడితో కట్ చేసి జ్యూస్ అందిస్తుంది. నాకు ఇక్కడ బోర్ గా ఉంది. హాల్లో టీవీ చూస్తాను ఇంద్రాణి. సౌండ్స్ ఎక్కువ వినకూడదు గౌతమ్, హెడేక్ వస్తుందని అంటున్న ఇంద్రాణి మాటలకి. నీకు బోర్ కొడితే నేనున్నాను కదా అన్నయ్య అంటూ వస్తుంది జాన్. ఇంద్రాణి ఇద్దరి వంక చూసి అవునవును మీ అన్నా చెల్లెళ్ళకి ముచ్చట్లు అలవాటేగా ఫుల్ టైం పాస్ అని విక్రిస్తుంది. ఏంటి మమ్మల్ని విక్రిస్తున్నావా? ఉన్న మాట అంటే ఎందుకమ్మా అలా ఊరుకుంటావు చెల్లెమ్మా? గుర్రుగా ఇంద్రాణిని చూసి అన్నయ్య తనతో మనకెందుకు మనం కబుర్లు చెప్పుకుందాంరా అని బాల్కనీలోకి తీసుకెళ్తుంది గౌతమ్. వాళ్ళిద్దరిని నవ్వుతూ చూస్తుంది ఇంద్రమ్మ. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.